హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఊరైతే వెళ్ళడానికి లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మేమైతే విజయవాడ అయితే వెళ్తున్నాం. పిల్లలకి అయితే హాలిడేస్ ఇచ్చారు. హాలిడేస్ ఇచ్చి మ్యాక్సిమం 20 days అయితే అయిపోయింది. బట్ కానీ మేము మా పాప స్కూల్ అయితే సెర్చ్ చేసే పనిలో అండ్ ఇక్కడే మాకు 20 days అయితే అయిపోయింది. బట్ ఏస్ ప్రాబ్లం వల్ల ఇక్కడైతే మాకు సీట్ కావట్లేదు. బట్ మేము వెళ్ళాక మా హస్బెండ్ అయితే ట్రై చేస్తా అన్నారు. ఇంకా మేమైతే శ్రీరామనవమి పండగకి పీటల మీద కూర్చొని కళ్యాణం అయితే జరిపించాలన్నట్టుగా మేమైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎక్కడైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ జర్నీ బ్లాగ్ అయితే కొంచెం మీరు చూసైతే ఎంజాయ్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఈ జర్నీకి నేను చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు మనం ఏమేమి తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఏమైతే జర్నీలో యూజ్ అవుతాయి అన్నది నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఎక్కడైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి. తెలిసిన వాళ్ళైతే ఓకే, బట్ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, పిల్లలతో జర్నీ చేసేప్పుడు ఏమైతే తీసుకువెళ్ళాలి అని చెప్పి అవన్నీ మీరైతే తీసుకువెళ్ళండి. నేనైతే చూపిస్తాను ఈ వీడియోలో ఏం తీసుకెళ్ళాలి ఏంటి అనేది. అండ్ నేను లగేజ్ ఎలా ప్యాక్ చేస్తున్నానో కూడా మీకు చూపిస్తాను. ఇవన్నీ ఫ్రెండ్స్, ఇవైతే వచ్చేసి మా పాప నైట్ డ్రెస్సెస్, ఇవి వచ్చేసి మా బాబువి, ఇవి వచ్చేసి బాబు పాప నైట్ డ్రెస్సెస్ అండి. ఇది వచ్చేసి మా బాబు ఇన్హేలర్ది, వాడికి కొంచెం ఆస్తమా అయితే ఉంది, దానివల్ల ఇది ఇన్హేలర్ థెరపీ అనేది నేను అటు వెళ్ళినా తీసుకెళ్ళాలి, ఇటు వచ్చినా తీసుకెళ్ళాలి. ఇది మాత్రం మిస్యూజ్ అయితే చేయను ఫ్రెండ్స్. నేను నాతో ఎప్పుడు ట్రావెల్లో ఇది ఉండాల్సిందే, మా బాబుకి సేఫ్టీ అనమాట ఇది. ఇంకా ఇది ఫ్రెండ్స్, ఇంకా నేనైతే 2 బెడ్షీట్స్ అయితే తీసుకెళ్తున్నాను. పిల్లలకి చలి అయితే వస్తే కనుక బెడ్షీట్స్ యూజ్ చేసుకుందామని చెప్పి. చూడండి ఫ్రెండ్స్, మా పాప అయితే నాకు హెల్ప్ అయితే చేస్తూ ఉంది. బ్యాగ్లో అయితే డ్రెస్సెస్ అయితే పెడుతూ ఉన్నాను. అండ్ నేను మ్యాక్సిమం కొన్ని డ్రెస్సెస్ మాత్రమే తీసుకొని అయితే వెళ్తున్నాను. అండ్ అక్కడ ఉంటాయి కదా అమ్మ దగ్గర అని చెప్పి ఇంకా నైట్ డ్రెస్సెస్ వరకు నేనైతే తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, జర్నీలో పిల్లలకు కనుక నేను చెప్పాను కదా ఏమేమైతే ఉండాలని చెప్పి. ఇదైతే వచ్చేసి సైక్లోపామ్ స్టమక్ పెయిన్ సిరప్, ఇది వచ్చేసి ఫీవర్ మెడిసిన్, ఇది వచ్చేసి ఇయర్ డ్రాప్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మాక్ అనమాట, పెయిన్ ట్యాబ్లెట్స్ అండ్ స్టమక్ పెయిన్ ట్యాబ్లెట్, గ్యాస్ ట్యాబ్లెట్స్, ఫీవర్ ట్యాబ్లెట్. మనకు కాకపోయినా ఎవరికన్నా అయితే ఎమర్జెన్సీకి అయితే యూజ్ అవుతాయి కదా అని చెప్పి నేనైతే ఇవి పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి కోకోనట్ ఆయిల్, పిల్లలకి స్టమక్ పెయిన్ అని చెప్పి అండ్ ఆ మెడిసిన్ అయితే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మన పిల్లలకు కాకపోయినా ఎవరికైనా అయితే ఎమర్జెన్సీకి అయితే మనమైతే హెల్ప్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఉదయాన్నే ఇలా పూజ అయితే చేసేసాం ఫ్రెండ్స్. ఊరు వెళ్ళేటప్పుడు పూజ చేయడం అయితే అలవాటు అనమాట. ఇంకా అలా చేసి చూడండి ఫ్రెండ్స్, ట్రైన్లోకి అయితే డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాం అనమాట. టమాటో అండ్ ఎగ్ కర్రీ. అండ్ అక్కడ ఇప్పుడు తినేదానికైతే రైస్, అండ్ ఇప్పుడు తినేదానికైతే ఇవి వచ్చేసి రసము. అండ్ ఇప్పుడు డిన్నర్కి అయితే రైస్ అయితే ప్రిపేర్ చేయడానికి అయితే పెట్టచ్చు. అండ్ ఆఫ్టర్ నా కిచెన్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇంక ఇలా అయితే క్లీన్ చేసుకున్నాను, బౌల్స్ అన్నీ కూడా వాష్ చేస్తాను. చూడండి, దిస్ ఈజ్ మై కిచెన్ ఆఫ్టర్ ప్రిపరేషన్ ఫుడ్. ఇవి తీసుకువెళ్ళేదానికి ఫుడ్ అండ్ కర్రీ అనమాట. ఇంకా మేమైతే రెడీ అయిపోయి దేవుడి దగ్గర అయితే దండం పెట్టేసుకొని బయలుదేరడానికి అయితే రెడీగా ఉన్నాం ఫ్రెండ్స్. బయట క్యాబ్ అయితే బుక్ చేసేసాము. ఇంకా క్యాబ్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా క్యాబ్ వచ్చేసి ఇంకా బయలుదేరడానికి అందరం వెయిట్ చేస్తూ ఉన్నాం. పిల్లలైతే చాలా హ్యాపీగా ఉన్నారు ఊరు వెళ్తున్నాం కాబట్టి. ఇంకా మా హస్బెండ్ అయితే దారిలో అయితే వస్తాను అని చెప్పి అని అన్నారు, ఆఫీస్ నుండి నియర్ బై అని చెప్పి. ఇంకా నియర్ బై కాబట్టి దారిలో అయితే పికప్ చేసుకున్నాం మా హస్బెండ్ని. ఇంకా అలా అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. 5 minutes లేట్ అయితే మాకైతే ట్రైన్ అయితే వెళ్ళిపోయేది ఆ రోజు ట్రాఫిక్ వల్ల. అండ్ చూడండి, రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్లా ఉంది మొత్తం, అసలు చాలా బాగుంది రైల్వే స్టేషన్. ఇంకా 5 minutes కానీ లేట్ అయితే మాకైతే ట్రైన్ అయితే వెళ్ళిపోయేది ఫ్రెండ్స్. ఎలాగో ట్రైన్ అయితే వెళ్ళలేదు మాకు. ఇంకా ట్రైన్ అయితే వెళ్ళలేదు ఫ్రెండ్స్. నేను పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాము. ఎవరికైనా అంతే కదా, పుట్టింటికి వెళ్తున్నామంటే ఆ హ్యాపీనెస్ వేరు. ఇంకా మా పిల్లలకి హాలిడేస్ అయితే ఇచ్చేసారు కాబట్టి ఇంక మేమైతే ఊరు వెళ్తున్నాం. అండ్ అదేవిధంగా శ్రీరామనవమికి ఈసారి మా చేతుల మీదుగా కళ్యాణం జరిపించడానికైతే వెళ్తున్నాము. చూడండి, మా పాప మొక్కు మాకు ఇన్ని ఇయర్స్కి అయితే తీరుతుంది ఫ్రెండ్స్. ప్రతి దాంట్లో మా పాప మొక్కు అంటున్నాను అని మీరేమనుకోవద్దు. మా పాప చాలా సిచ్యువేషన్ నుంచి అయితే బయటకు వచ్చింది ఫ్రెండ్స్. దాన్ని కాపాడుకోవడానికి మేము చాలా అయితే దేవుళ్ళకైతే అనుకున్నాము. పాప మాకు దక్కింది కాబట్టి ప్రతిదీ మేమైతే తీర్చుకుందాము, ఒక్కో ఇయర్ ఒక్కోటి అన్నట్టుగా అయితే ప్లాన్ చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకా ఆఫ్టర్నూన్ మా హస్బెండ్ అండ్ డాడీ ఇలా అయితే లంచ్ అయితే చేస్తున్నారు. అమ్మ మా కోసం చూడండి ఏం స్వీట్స్ చేసిందో, లడ్డు, బాదుషా అండ్ మైసూర్ పాక్ అయితే చేసింది. ఇంకా పిల్లలైతే వాళ్ళే ఇష్టం వచ్చినట్టయితే ఆడుకుంటున్నారు. ఇక మేము వచ్చామని తెలిసి మా కోసం మా మరిది అండ్ మా చెల్లి అయితే వచ్చేసారు. మేము వస్తే చాలు వాళ్ళు వచ్చేస్తారు, అంత ఇష్టం మేమంటే వాళ్ళకి. ఇంకా వాళ్ళైతే వచ్చేసారు ఫ్రెండ్స్. ఇంకా నైట్ అయితే ఇట్లా అయితే తాతయ్యతో ఆడుతూ ఉన్నారు పిల్లలు. నన్ను ఎక్కించుకో అని చెప్పి ఇంక ఇద్దరు అయితే గోల్ చేస్తూ ఉన్నారనమాట.
ఇంక ఇద్దరు గోల్ చేస్తూ ఉండేసరికి వాళ్ళ డాడీ పాపని అండ్ బాబుని వచ్చేసి వాళ్ళ తాతయ్య ఇంకా ఇద్దరు అలా అయితే ఎక్కించుకొని ఆటలాడిస్తూ ఉన్నారు. కొట్టుకుంటున్నారు బాగా ఇద్దరు. తాత నన్ను ఎక్కించుకొని ఇంక ఇద్దరు ఏడుస్తున్నారని చెప్పి ఇంక ఇలా అయితే ఇద్దరు ఆడిస్తూ ఉన్నారనమాట. ఇంక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.